మీ పేరు? మనోరమ్మ. ఈ రోజు మీరు ఏ సమస్య మీద కలెక్టర్ దగ్గరికి వచ్చారమ్మా? పింఛని రావటం లేదు, దానికి వచ్చింది. అంటే పింఛన్ మీకు ఇంతకు ముందు ఉండిందా? ఎప్పటికే లేదు. ఇప్పుడు ఏమైందమ్మా అసలు మీ భర్తకు ఏం సమస్య ఏంటి? పరచువార్తి సంబంధము ఆపరేషన్ 15 లక్షలు పెట్టుకున్నాము, ఇంతకాలమైనా ఏంది పింఛని రావటం లేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీ భర్త ఆరోగ్యం క్షీణించి? 4 ఏళ్ళు లేదు. అంటే మీరు 4 సంవత్సరాల నుంచి అసలు పింఛన్ తీసుకోలేదా? 20 రాలే, పెట్టినా గానీ రాలే. ఇంకా ఇప్పటి వరకు మీరు ఎన్ని చోట్ల అర్జీలు ఇవ్వడం జరిగిందమ్మా? 3 ఈసారి ఇచ్చింది. ఈసారి అప్పుడు చేసినాము. అప్పుడు మీరు తెలుగుదేశము ఇవ్వమన్నారు, వైఎస్ఆర్ అంటే పార్టీలకి పింఛన్లకి సంబంధం లేదు కదా అమ్మా? రాదు అన్నారు. ఇంకా మేము ఊరికనే ఉన్నాము. మాది వచ్చినాకే కానులేని మేము ఊరికనే ఉన్నాము. ఇప్పుడు చేపించుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కలెక్టర్ దగ్గరికి వచ్చారు కదా, మీరు అర్జీ ఇచ్చారా సార్? సార్ ఏం చెప్పారు? 2 నెలల తర్వాత ఇస్తాము. 2 నెలల తర్వాత కొత్త పింఛన్లు వచ్చినప్పుడు మీకు ఇస్తామని చెప్పారు. అమ్మ మీ పేరు? నా పేరు శకుంతలమ్మ. మీరు ఉదిరిపికొండ గ్రామస్తులు? ఉదిరిపికొండ గ్రామస్తులే. మీరు ఈ రోజు ఏ సమస్య మీద కలెక్టర్ గారి దగ్గరకు వచ్చారు? కలెక్టర్ కి మా ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది, కానీ పింఛన్ రావట్లేదు. ఇప్పుడు మీరు 5 సంవత్సరాల నుంచి పింఛన్ తీసుకోలేదా? తీసుకోలేదు. ఏ కారణం వల్ల తీసుకోలేదు? మీరు పింఛన్ అప్లై చేశారా? మీరు చేసాం మేడం, ముందు గవర్నమెంట్ లో చేసాము. అది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కాలేదన్నారు. అప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వచ్చింది, కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వము చేయనివ్వట్లేదు. అది అందుకోసమే అప్పుడు అప్లై చేయలే. అంటే ఇప్పుడు మీకు పూర్తి అర్హత ఉంది కదా అమ్మ పింఛన్ తీసుకోవడానికి, అయినా మీకు పింఛన్ రాకపోవడానికి గల కారణం ఏమంటారు? కారణం ఏమంటే మీకు భూమి ఎక్కువ ఉంది, సమస్యలు అని చెప్తున్నారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవుతే ఇస్తాము అని అన్నారు. ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా అర్జీలు ఇచ్చారా అమ్మా? ఈ రోజే ఇచ్చాం మేడం. అప్పుడు ఇచ్చాము, అప్పుడు తీసుకోలేదు వాళ్ళు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాము ముందు సంవత్సరం, అది వాళ్ళు అప్లై చేయలేదు. అంటే ఇప్పుడు మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళలేదు ఈ 4 సంవత్సరాలలో? ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఈ రోజు ఈ రోజు అంటే మాకు పైకి వెళ్ళటానికి తెలియదు కాబట్టి, ఈ రోజు ఊర్లోకి వచ్చినారు కాబట్టి సారు, మేము సార్ దగ్గరకు వచ్చాము. ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుందమ్మా? మీరు ఇప్పటి వరకు మేము బయటకు వెళ్ళి అర్జీ ఇవ్వలేకపోయాం, ఈ రోజు మా గ్రామానికి కలెక్టర్ గారు వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ సమస్యలు అయితే ఇప్పటికీ మేమే డైరెక్ట్ గా కలెక్టర్ గారితో మాట్లాడి మా సమస్య అయితే చెప్పుకున్నాం కాబట్టి మాకు కొంచెం ఉపశమనం అనిపించింది. మరి ఈ రోజు కలెక్టర్ గారు మీకు ఏం భరోసా ఇచ్చారమ్మా? మాకేమి అంటే ఇంకా ఇది చేయలేదు, అవి ఆన్లైన్ లోకి వస్తే మీకు వస్తుంది పింఛను అని చెప్పారు. మీరు మరి ఫలితం ఆశిస్తున్నారా? ఆశిస్తున్నాం మేడం. అమ్మ చెప్పండి, మీ పేరమ్మా? నా పేరు సుభాషిణి. సుభాషిణి, ఈ రోజు మీరు ఏ సమస్య మీద కలెక్టర్ గారి దగ్గరకు వచ్చారా? అదే పిఎం కిసాన్ డబ్బులు పడలేదు, 4 సంవత్సరాలు అయ్యింది, పడలేదు. ఇప్పుడైతే నేను కాలు విరిగి నాకు 8 నెలలు అయింది. ఆయన నన్ను అడ్డం పెట్టుకొని నాకు వినిపించదు కదా రాయ అంటే తోలుకొని వచ్చినాడు. సార్ని కలిసినాను. సారు ఇక్కడ అర్జీ రాసిచ్చి ఇక్కడ చెక్ చేయమన్నాడు. చెక్ చేసినారు. వారేదో మరి చీటీ రాసిస్తామమ్మా, ఆమె ఇస్తుంది అగ్రికల్చర్ ఆఫీసరు అన్నారు. బ్యాంకుకి వెళ్ళండి అన్నారు. తర్వాత సొసైటీ బ్యాంకుకి అటుకి పోతే లేదు, మీ డబ్బులు పడలేదు, అటుకి పోండి ఇటుకి పోండి అన్నారు. 2-3 సార్లు ఆయన బ్యాంకుకి. కారణం చెప్పారమ్మా ఎందుకు డబ్బులు పడలేదని మీకు? మీది ఆడ సంతకం అక్కడ వస్తాయి, ఆటికి వెళ్ళండి అంటే. ఎక్కడికి? జల్లిపల్లి ఆంధ్ర బ్యాంకుకి. ఆంధ్ర బ్యాంకుకి పోతే ఆయన ఏమంటారు, ఇక్కడ కాదు ఉదిరిపొండకు పోండి మీరు అంటారు. ఉదిరిపొండలో వస్తే తర్వాత ఏమంటారు, మీది కొరకోడు భూమి కదా, కొరకోడు సచివాలయం లేకపోండి అంటారు. ఆటికి వెళ్తే లేదు మీరు అక్కడికే వెళ్ళాలా, ఆటికి వేసి చూడండి అడగండి మీరు అని అంటారు. ఒకసారి ఇప్పుడు మీరు ఇప్పుడు ఫస్ట్ ఎన్నిసార్లు తీసుకున్నారమ్మా పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు? ఇంతకు ముందు అన్ని మొత్తం వస్తానే ఉన్నాయి. 4 సంవత్సరాలైంది. 4 సంవత్సరాల క్రితం ఎందుకు ఆపేశారంటారు? అది ఎందుకు ఆపేసినారు, ఎట్లా పోయినాయని మేము అడిగినాము. నీ మీద నువ్వు మీద ఆసారి ఈసారి అని ఒకరి మీద ఒకరు చెప్తారు. ఆయన పోయి తిరగలేక ఓసారి కూడారు మెట్ల మీద నుంచి కిందకు పడిపోయినాడు ఎండల కాలము. అయ్యో కిందకు పడినామని ఒక ఆయన వచ్చి లేపి నీళ్ళు తాపి కొంచెం కూర్చోపెట్టుకొని వెళ్ళిచ్చినాడు. అలా అప్పుడు చంద్రబాబు నాయుడు మనకి పింఛన్ లేదో ఇస్తా ఉంది కదా, అప్పుడు పింఛన్ కోసం కూడా పోయినాము. లేదు మీకు అక్కడ వెళ్ళండి అని. ఇప్పుడు మీకు పింఛన్ వస్తుంది, ఆయనకు వస్తుంది, నాకు లేదు. ఇంకా ఇక్కడ నేను వికలాంగులుగా పెట్టుకోవాలనుకున్నాను. అది జరిగింది మేడం ఇంతవరకు.